అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పక్క బర్డ్ ఫ్లూ వైరస్ ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంటే, మరోవైపు కోళ్ల వ్యర్థాలు చేపల చెరువులకు తరలిస్తూ అక్రమార్కులు ఆ ప్రజలను మరింత భయపెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఉంగుటూరు నియోజకవర్గం, ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలం సంబంధించి అంబర్పేట గ్రామంలో చేపల చెరువులకు అక్రమంగా కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్న వాహనాలను సీజ్ చేశారు పోలీసులు. మరోవైపు కోళ్ల వ్యర్థాలతో పాటు చనిపోయినటువంటి కోళ్లను కూడా ఉన్నట్టు గుర్తించారు. ఇటీవల కాలంలో బర్డ్ ఫ్లూ వైరస్తో చాలా వరకు కూడా లక్షలాదిగా కోళ్ల ఫారంలో కోళ్లు చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వాటన్నింటిని కూడా అధికారులు ఎక్కడికక్కడ కట్టడి చర్యలు చేపట్టినప్పుడు కూడా ఇప్పటికీ అక్కడక్కడ ఇంకా కోళ్ల ఫారాలకు సంబంధించి కోళ్లు చనిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కోళ్లు చనిపోయిన కోళ్లను ఇప్పుడు ఆ రైతులందరూ కూడా గుట్టు చప్పుడు కాకుండా ఇలా చేపల చెరువులకు మేతగా తరలించేస్తున్నారనే వార్తలు వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఘటన భీమడోల్లో కోళ్ల వ్యర్థాలతో పాటు కోళ్లను కూడా చనిపోయినటువంటి కోళ్లను కూడా పోలీసులు గుర్తించారు. ఈ కోళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ ఫారం నుంచి వచ్చాయని దాని మీద ఆరా తీస్తున్నారు. మరోవైపు ఆ వాహనాలను తీసుకొచ్చినటువంటి ఈ కోళ్ల వ్యర్థాలను తరలించేటువంటి వ్యక్తులు ఉంటారు. ముగ్గురు వ్యక్తుల మీద కూడా కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో ఎక్కువ శాతం ఈ కోళ్ల వ్యర్థాలు ఇటు ముఖ్యంగా ఏలూరు జిల్లాకు ఎక్కువగా తరలివస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు ఉంగుటూరు నియోజకవర్గం సంబంధించి భీమడోలు కావచ్చు, కైకరం కావచ్చు, అటు ఉంగుటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి చేపల చెరువులు కావచ్చు, అదేవిధంగా నిడమర్రు, పత్తేపురం అటువైపు ఉన్నటువంటి చేపల చెరువులు కావచ్చు, ఇటు దెందులు నియోజకవర్గం సంబంధించి ఆ పెదవేగి కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చేపల చెరువులు కావచ్చు, వీటన్నిటికీ కూడా ఎక్కువగా కోళ్ల వ్యర్థాలు అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఈ కోళ్ల వ్యర్థాలు తక్కువ ధరకు రావడంతో చేపలకు మేతగా వీటిని వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో గత నెల రోజుల్లోనే ఈ ఫిబ్రవరి కాలంలో గత నెల రోజుల్లో దాదాపు ఆ దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి పెదవేగి పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 20కి పైగా కోళ్ల వ్యర్థ వాహనాలను సీజ్ చేశారు. దాదాపు 1.5 లక్షల టన్నుల కోళ్ల వ్యర్థాలను పోలీసులు డిస్పోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ స్థాయిలో కోళ్ల వ్యర్థాల రవాణా జరుగుతుందో ఒకసారి ఆలోచించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కోళ్ల వ్యర్థాలతో పాటు అక్రమంగా ఈ చనిపోయినటువంటి కోళ్లను కూడా చేపలకు ఎరువుగా మేతగా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క ప్రజలందరూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కోళ్ల వ్యర్థాలు చేపలకు మేతగా వేయటం వల్ల బర్డ్ ఫ్లూ వైరస్ వస్తుందనే ఒక ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఇప్పుడు నేరుగా కోళ్లను తీసుకొచ్చి చనిపోయినటువంటి కోళ్లను అధికారులు కళ్ళుగప్పి వాళ్ళెవరికి కూడా తెలియకుండా గుట్టుచప్పుడుగా ఈ కోళ్ల వ్యర్థాలతో పాటు కోళ్లను కూడా చేపలకు మేతగా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ప్రజలు మరింత భయాందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే బర్డ్ ఫ్లూకి సంబంధించి పక్క అధికారులు, జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎక్కడికక్కడ కట్టడి చర్యలు చేపడుతుంటే, ఇటువైపు కోళ్ల వ్యర్థాలతో పాటు కోళ్లను కూడా రైతులు గుట్టుచప్పుడు కాకుండా చనిపోయిన కోళ్లను ఎక్కడ కూడా సమాచారం బయటకు రాకుండా వాటన్నింటిని కూడా గుట్టుచప్పుడు కాకుండా చేపల చెరువులకు తరలించడం ఇప్పుడు మరింత భయాందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికైనా అధికారులు వీటి మీద దృష్టి పెట్టాలని చెప్పి ప్రజలు కోరుతారు. మరోవైపు చాలా వరకు కూడా చనిపోయిన కోళ్లను, వైరస్తో చనిపోయిన కోళ్లను ఎక్కడెక్కడ ఖననం చేయాలని చెప్పి అధికారులు చెప్తుంటే, కానీ చాలా వరకు కూడా ఈ కోళ్ల ఫారాలకు సంబంధించిన రైతులు వాటన్నింటిని కూడా పంట కాలువలో పడడం, లేదంటే రోడ్డు పక్కన ఖాళీ స్థలాల్లో పడటం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు, ప్రజలంతా కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. బర్డ్ ఫ్లూ వైరస్ ఎక్కడ తమకు సోకుతుందనే ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే అధికారులు దీని మీద దృష్టి పెట్టి వీటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఇప్పటికైనా, ఎందుకంటే గత నెల రోజుల నుంచి కూడా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు అటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం బర్డ్ ఫ్లూ వైరస్తో మొత్తం అంతా కూడా అతలాకుతలమైన పరిస్థితి కనిపించింది. చాలా వరకు కూడా ఇప్పటికీ చికెన్కి సంబంధించిన మాంసం కానీ, కోడిగుడ్లు కానీ ఎవరు కూడా తినని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంకా వీటిని పూర్తిగా కట్టడి చేయకపోతే ఇదే కనుక ఇంకా కంటిన్యూ అయితే అటు చేపలకు కూడా వైరస్ వస్తుందని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇలా చనిపోయిన కోళ్లను చేపలకు మేతగా వేయటం వల్ల ఇంకా వైరస్ వస్తుందని ఒక ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే అధికారులు దీని మీద దృష్టి పెట్టాలని చెప్తున్నారు. మరోవైపు రాజకీయ నాయకుల అండదండలతో ఈ కోళ్ల వ్యర్థాల అక్రమ రవాణా జరుగుతుంది కాబట్టి దీని మీద కూడా అనే ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికి దీని మీద కూడా అటు పోలీసులు అని జిల్లా యంత్రాంగం కానీ పూర్తిగా దృష్టి పెట్టాలని చెప్తున్నారు. రాజకీయ నాయకులు ఇటువంటి వాటికి పూర్తిగా ఎక్కడ కూడా మద్దతు పలకకూడదని చెప్తున్నారు, ఎక్కడ కూడా ప్రోత్సహించకూడదని చెప్తున్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో బర్డ్ ఫ్లూ లాంటి వైరస్లు వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వైరస్ పూర్తిగా కట్టడవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి టైంలో ఇంకా ఈ కోళ్ల వ్యర్థాలు కావచ్చు, చనిపోయిన కోళ్లను చేపలకు మేతం వేయడం వల్ల ఇంకా భయాందోళన ప్రజలు గురవుతున్నారు. కాబట్టి ఎప్పటికైనా జిల్లా యంత్రాంగం, కలెక్టర్ వీళ్ళంతా కూడా దీని మీద దృష్టి పెట్టి పూర్తిగా అరికట్టాలని చెప్పి ప్రజలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.